అలా శాంసంగ్ పరిశ్రమలో కార్మికులు గత నెల రోజులుగా కార్మిక చట్టాలు అమలు చేయాలని, కనీస వేతనాలు ఇవ్వాలని ఆందోళన చేస్తూ ఉన్నారు. మరి శాంసంగ్ అనేటువంటి దక్షిణ కొరియాకు చెందినటువంటి ఒక బహుళజాతి సంస్థ. దక్షిణ కొరియాకు చెందినటువంటి ఆ సంస్థలో పనిచేసేటువంటి కార్మికులకి కనీసం కార్మిక చట్టాలు అమలు చేయట్లా. ఈఎస్ఐ, పిఎఫ్, కనీస వేతనాలు లేవు, పని గంటలు అమలు చేయట్లేదు, తీవ్రంగా దోపిడీ చేస్తున్నారు. దీని మీద కార్మికులందరూ కలిసి సిఐటి ఆధ్వర్యంలో యూనియన్ ఏర్పాటు చేసుకొని మా సమస్యలు ఇవి పరిష్కారం చేయండి అని చెప్పి గత కొంతకాలంగా ఎన్నోసార్లు వినతిపత్రాలను చేసిన ఈ యాజమాన్యం ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మిక చట్టాలు అమలు చేయమని చెప్పి చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో నెల రోజులుగా కార్మికులందరూ కలిసికట్టుగా ఆందోళన చేస్తూ ఉన్నారు. మరి కార్మికులు అయ్యా మాకు ఇచ్చేటువంటి వేతనాలు 20,000, 25,000 సరిపోవట్లేదు, మీరు దక్షిణ కొరియాలో మీ సంస్థల్లో 4 లక్షలు 5 లక్షల సంవత్సరాలకు ఇస్తూ ఉన్నారు, మాకు కూడా కనీస వేతనం అమలు చేయండి, చట్టాలు అమలు చేయండి అని చెప్పి వేడుకున్నప్పుడు కూడా ఇవాళ యాజమాన్యం కనికరించకుండా చాలా నిరంకుశంగా నియంతృత్వంగా వ్యవహరిస్తూ ఉంది. దక్షిణ కొరియా సంస్థ వచ్చి ఇక్కడ లక్షల కోట్ల రూపాయల లాభాలు పొంది తరలించుకుపోతూ ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయించడంలో, చట్టాలు అమలు చేయించడంలో ఈ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కనీసమైన శ్రద్ధ తీసుకోవట్లా. అంటే ఇవాళ ప్రభుత్వాలు కేవలం బహుళజాతి సంస్థల తరపున, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల తరపున వాళ్ళకి ఉడుగుని చేయడానికి తప్ప ఈ రోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకి న్యాయం చేయడానికి ప్రభుత్వాలకు చేతులు రావట్లేదు. దీనికి నిరసనగా ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా శాంసంగ్ చేస్తున్నటువంటి దురాఘాతాలకి, ఆకృత్యాలకి వ్యతిరేకంగా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా శాంసంగ్ యాజమాన్యం స్పందించాలా. ఈరోజు ఈ దేశం వచ్చి మీరు వ్యాపారాలు చేసుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకి కనీస వేతనాలు ఇవ్వడానికి కూడా మీకు చేతులు రావట్లేదంటే దీన్ని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు, కార్మికులందరూ కూడా గ్రహించాలా. ఇటువంటి బహుళజాతి సంస్థల దోపిడీ ఏదైతే ఉందో ఈ దోపిడీకి వ్యతిరేకంగా ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, కార్మిక శాఖ జోక్యం చేసుకోవాలా. తక్షణమే శాంసంగ్ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లు, కార్మిక చట్టాలు అమలు చేయాలా, కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.